కాంగ్రెస్ పార్టీ తన ఎలక్షన్ మేనిఫెస్టోలో అనేక హామీలు ఇచ్చింది. వచ్చిన 100 రోజుల్లో ఉద్యోగస్తుల ఎరియర్స్ అన్ని రిలీజ్ చేస్తామని, పీఆర్సీ అమల్లోకి తెస్తామని, సత్వరమే డిఏలు చెల్లిస్తామని ఆ రోజు ఉద్యోగులను ఎన్నికల ముందు ఊరించారు. ఎన్నికల తర్వాత నిన్నటి కేబినెట్ మీటింగ్ తో ఉసూరుమనిపించారు. నిన్నేం చెప్పిండ్రు? ఒక్క డిఏ ఇస్తాం. దానికి ఎన్ని కథలు. ఆ ఇచ్చిన ఒక్క డిఏకు మంత్రులతో సబ్ కమిటీ, ఐఏఎస్ అధికారులతో సబ్ కమిటీ, పెద్ద మనుషులతో ఒక సబ్ కమిటీ. పెద్ద మనుషులు అంటే అడ్వైజర్లు, కేశవరావు గారు అట్లా అడ్వైజర్లు ఉన్నారు. ఉద్యోగస్తులతో మాట్లాడనీకి, ఉద్యోగస్తులతో చర్చించి వాళ్ళ పీఆర్సీ, వాళ్ళ డిఏలు, వాళ్ళ బకాయిలు చెల్లించడానికి ముచ్చటగా 3 కమిటీలు వేసిండ్రు. చేసింది ఏమున్నదిరా నాయన అంటే ఒక్క డిఏ ఇచ్చిండ్రు. భారతదేశంలోనే 5 డిఏలు పెండింగ్ లో ఉన్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇలా ఒక డిఏ ఇయ్యడానికి 3 కమిటీలేంది, ముచ్చట్లేంది, 5 గంటల కేబినెట్ లో చర్చ ఏంది, ఆ ఒక డిఏ ఇచ్చుడేంది. పీఆర్సీ ఊసేలేదు. ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తెస్తామని చెప్పి హామీ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఓపీఎస్ గురించి మాట్లాడరు, పీఆర్సీ గురించి ప్రస్తావనే లేదు. ఒక్క డిఏ ఇస్తామని ఇంకా అదేదో పెద్ద గొప్ప పని చేసినట్టు ఇంకా చెప్పుకుంటా ఉన్నారు. ఇంకా రెండో డిఏ వచ్చే ఏప్రిల్ ఇస్తారు. అప్పటికి ఇంకో 2 వస్తాయి. ఏడాదికి 2 డిఏలు వస్తాయి ఉద్యోగస్తులకు. నువ్వు కొత్తగా ఇచ్చేది అప్పటి వరకు ఇంకా 2 వస్తాయి. మళ్ళీ 6 అవుతాయి. 5/6 అవుతాయి. ఉద్యోగస్తులను రాచి రంపాన పెడుతున్నారు. ఉద్యోగస్తులను నిట్ట నిలువునా ముంచుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.